నరేంద్ర గారు, ఏంటి ఒక ఘటన జరిగితే, ఒక యువకుడి హత్య జరిగితే, లక్ష్మీనాయకుడు అనేటటువంటి యువకుడి హత్య జరిగితే దానికి మీరు కులం రంగు పూస్తున్నారు అని మొత్తం టీడీపీ బయటకు వచ్చి మాట్లాడుతోంది. ఎందుకు? నిజంగా కులం రంగు పూస్తున్నారా, లేకపోతే గతంలో వీళ్ళు చేసినటువంటి ఆరోపణలన్నీ ఈరోజు దాని కర్మ రిటర్న్స్ అంటారే ఆ స్థాయిలో తిరిగి వాళ్ళనే కొడుతోందా? అసలు కాపులపైన ఏదైనా కక్ష ఉందా వీళ్ళకి? ఈశ్వర్ గారు నమస్కారం. మీకు అలానే ప్యానల్లో ఉన్న సభ్యులకి అలానే సాక్షి వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈశ్వర్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యాక్చువల్ గా ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అనేది మొదట బయటకు వచ్చింది. అవును, ఏదైనా కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటది గొడవ. దాని తర్వాత దాని యొక్క పర్యావసానం, అది బయటకు వచ్చిన విధానం, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టే అది కులం రంగు పూసుకుందా, దీని వెనకాల ప్రభుత్వ హస్తం ఉందా, లేకపోతే ఏ వ్యక్తుల యొక్క ప్రోద్బలంతోనో అండదండలతోనో ఇది జరిగింది, వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నాలు ఎలా చేశారనే విషయాన్ని చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎందుకంటే దాదాపు మా దృష్టికి రావడానికి కూడా దాదాపు 12 రోజులు పట్టిందండి. ఆ అమ్మాయి పరిస్థితి ఎంత భయంగా ఉందంటే, నేను వెళ్ళి పర్సనల్ గా మాట్లాడితే, మీరు విజువల్స్ కూడా చూస్తున్నారు. నేను ఆమెతో మాట్లాడేటప్పుడు పోలీసులు కూడా చుట్టుపక్కల మమ్మల్ని తలుపులు తెరిచి మాట్లాడండి, ఆ అమ్మాయి ఏం చెప్తుందో మేము కూడా వినాలి, భయపెడుతున్నారండి. అసలు అక్కడి నుంచి ఏ విషయాన్ని బయటకు రాని ఆ అమ్మాయిని కూడా భయపెడుతున్నారా? బాధిత కుటుంబాన్ని కూడా భయపెట్టే స్థితిలో ఉన్నారా పోలీసులు? ఇప్పుడు బాధిత కుటుంబాన్ని భయపెట్టే నిన్న హోంమంత్రి గారు వచ్చే టైంకి స్టేట్మెంట్ మొత్తం మారిపోయిందండి. నేను దానికి కేవలం ఒక 2-3 గంటల ముందే నేను వెళ్ళి మాట్లాడినప్పుడు, దానికి ముందు చాలా మంది పరామర్శించిన లోకల్ వాళ్ళు కానీ కొంతమంది కాపు నాయకులు వెళ్ళి మాట్లాడినా కూడా ఆవిడ చెప్పిన వర్షన్ ఏంటంటే, ఇదే హరిశ్చంద్ర ప్రసాద్ నన్ను గత కొంతకాలంగా హెరాస్ చేస్తున్నాడు, తన యొక్క కోరిక తీర్చాలని, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నా ఇంటికి రావాలి, నువ్వు నా చెప్పు చేతల్లో ఉండాలి, మీ హస్బెండ్ అనేవాడు నా దగ్గర పనిచేస్తాడు, అతను ఒక కూలీ, నువ్వు కూడా నా దగ్గర కూలి లాంటి దానివే అని చాలా దారుణంగా అమ్మాయిని ఎన్నో రకాలుగా హెరాస్మెంట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అక్కడే సిఐ గారు కూడా దీని మీద ఒకసారి పిలిపించి అతనికి చాలా గట్టిగానే చెప్పడం, ఇంకోసారి కానీ ఇది రిపీట్ అయితే బాగోదని చెప్పానంటే, ఆ రోజు నుంచి మొదలు పెట్టినటువంటి ఈ యొక్క కక్షపూరితమైనటువంటి ఆలోచన హరిశ్చంద్ర ప్రసాద్, దీని వెనక వాళ్ళ భార్య రాధిక ఆవిడ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళ నాయనమ్మ గారు నారాయణమ్మ ఆవిడ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళ తండ్రి మాధవరావు గారు ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాడిని మన లక్ష్మీ నాయుడిని పిలిపించుకున్నారండి వాళ్ళ ఇంటికి. పిలిపించుకుంటే లక్ష్మీ నాయుడికి డౌట్ ఏమొచ్చిందంటే, ఒక్కడనే వెళ్తే ఎందుకు ఏదన్నా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పని వాళ్ళ తమ్ముళ్ళని తీసుకుని వెళ్ళాడు. వెళ్తే ఫస్ట్ మీరు మా ఇంటికి రండి అంటే, కాక నువ్వు మా దగ్గరికి రమ్మని చెప్పి అక్కడ తీసుకెళ్ళినాక వాళ్ళు అడిగింది ఏంటంటే, అరే ఏంట్రా మమ్మల్ని రమ్మన్నావంట అని ఫస్ట్ మాట్లాడిన విధానం చెప్తాను. ఏంట్రా రమ్మన్నావంటే, నువ్వు మా భార్యని ఎందుకు అట్లా ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నావు, సెక్షువల్ హెరాస్మెంట్ కోసం ఆమెను ఎందుకు ప్రెషరైజ్ చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడితే, వాళ్ళ నాయనమ్మ వీళ్ళని వచ్చి చెప్పు తీసుకుని కొట్టి, వెంటనే లక్ష్మీనాయుడు వాళ్ళ భార్య వీళ్ళ మీద అటాక్ చేసి అక్కడున్న రోకల బండతో వాటితో వీళ్ళ మీదకి వచ్చి, వీడేమో వాళ్ళని కొట్టి అన్ని చేసి వీళ్ళు వాళ్ళని ప్రొటెస్ట్ చేసుకోవడానికి చేతులు అడ్డం పెట్టుకున్నారు. వచ్చేసారు బయటికి. వాళ్ళు మాట్లాడిన పదజాలం ఏంటి చెప్పనండి, అరే బలిసి లంజా కొడకల్లారా, మీరు మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన వాళ్ళు, మీకు అంత కావరమా, మీకు మమ్మల్ని వచ్చి అడిగేంత ధైర్యం ఎవరిచ్చారు, ఈ ప్రభుత్వం మాది, మిమ్మల్ని ఏమన్నా చేసినా పట్టించుకునే నాదుడు లేడు, దిక్కున్నోళ్ళతో చెప్పుకోండి అని చెప్పని అప్పుడు వచ్చిన పదజాలం అండి ఇది. కానీ ఎవరు చెప్పారా? కుటుంబ సభ్యులు చెప్పారా ఈ విషయం? ఎవరు చెప్పారు మీకు? నేను స్వయంగా వాళ్ళ భార్య లక్ష్మీనాయుడు బలిజా డాష్ అనే మాట నిజంగా వాడారా? మిమ్మల్ని చంపితే దిక్కవరని అన్నారా? చాలా స్పష్టంగా చెప్పారు, మీరు దిక్కున్నోళ్ళతో చెప్పుకోండి అన్న తర్వాత మాటలు అక్కడ మాట్లాడుకుని, సరే మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పని వచ్చేస్తే, వాళ్ళు అదే రోజున మళ్ళా నెక్స్ట్ డేకి మళ్ళా ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అరే నిన్ను
చంపి నేనేంటిదో నిరూపించుకుంటానని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఆల్రెడీ హరిశ్చంద్ర ప్రసాద్ చాలా క్లియర్ గా డిక్లేర్ చేసేసాడు, నిన్ను చంపి నేనేంటిదో ప్రూవ్ చేస్తాను, ఇది మా ప్రభుత్వం. ఈ రిపీటెడ్ గా ఈ వర్డ్ యూజ్ చేశాడు. ఆ రోజునే ఈ కుల ప్రస్తావన అనేది బయటకు వచ్చింది. నిన్న హోంమంత్రి గారు విజిట్ చేసినప్పుడు ఏమంటారంటే ఇది ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య వచ్చేసినటువంటి చిన్న గొడవని, అందులోనూ చిన్న ఆర్థిక ప్రాణ స్నేహితులైతే ప్రాణ స్నేహితుడి భార్యని లైంగికంగా వేధించచ్చా? ప్రాణ స్నేహితుడిని చంపేయచ్చా? కారుతో గుద్ది లేపేయచ్చా? ఇంకొక ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేయొచ్చా ప్రాణ స్నేహితులైతే? అందులో బలిజన అని అడగచ్చా? హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు పోస్ట్ మార్చుకున్నారండి నిన్నటి నుంచి. ఆవిడ జస్టిస్ అనిత గారు అయిపోయారు అనమాట. జస్టిస్ అనిత గారు అయిపోయింది ఆవిడ. అయిపోయి ఒక 15 నిమిషాల్లో మొత్తం విషయం అంతా అర్థం చేసేసుకుని అవగతం చేసేసుకుని ఇక వెంటనే దాని మీద అసలు ఇది ఏమీ లేదండి, జస్ట్ ఒక చిన్న ఆర్థిక లావాదేవీనే, ఇక్కడ కుల ప్రస్తావన అనవసరంగా తీసుకొస్తున్నదని చెప్పి నేను కేవలం దానికి ఒక 2-3 గంటల ముందు వెళ్ళి మాట్లాడితే కూడా అసలు జరిగింది, నన్ను చాలా రకాలుగా హెరాస్ చేయడం జరిగిందండి, మెసేజ్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ఆ యొక్క ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి, ఇవన్నీ పోలీసు వాళ్ళకు కూడా మేము అప్పచెప్పడానికి వెళ్తే లాక్కుని ఆ ఫోన్ పగలగొట్టారు. అండ్ ఈ మాట్లాడినటువంటి మాటలు ఇంత దారుణంగా ఉన్నాయి. సరేనండి, మామూలుగా జస్టిస్ అనిత గారు చెప్పిన విధంగా మనం మాట్లాడుకుందాం. ప్రాణ స్నేహితులు అంటే ప్రాణాలు తీస్తారా లేకపోతే ప్రాణం ఇస్తారండి? కరెక్ట్. ఎవరైనా నాకు తెలిసైతే ఈ ప్రపంచంలో ప్రాణ స్నేహితులు అంటే స్నేహితుడికి ప్రాణం ఇస్తారు. ఇతను ప్రాణం తీసాడు ఒకటి, ప్రాణ స్నేహితుడి భార్యని తన వశం చేసుకోవాలని చెప్పని చాలా రకాలుగా చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి విషయం అయితే బయటకు వచ్చింది. దీన్ని వీళ్ళు కప్పిపుంచడానికి లోకల్లో మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం నిన్న మార్నింగ్ తెలిసింది నాకు. ఏదైతే లక్ష్మీనాయుడు దేహాన్ని అంటే హాస్పిటల్ నుంచి చనిపోయడం కన్ఫర్మ్ చేసుకున్నాక తీసుకుని ఇంటికి వెళ్తున్న దారిలో అంబులెన్స్ లో ఆల్రెడీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు వీళ్ళకి ఎదురుపడడం జరిగిందండి. ఓకే, ఎదురుపడి దారి మధ్యలో ఆపి ఏం జరిగిందని తెలుసుకుని మీరు వెళ్ళండి నేను చూస్తానని చెప్పని ఆయన చెప్పి వెళ్ళిపోవటం అక్కడి నుంచి జరిగింది. ఆయన చూస్తానన్నది ఏం జరిగిందో చెప్పమంటారు? దాని యొక్క ఇంపాక్ట్ ఓకే ఇమ్మీడియట్ గా ఈ యొక్క హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరిని ఇన్వాల్వ్ కానివ్వకుండా వెంటనే ఆ కేసుని యాక్సిడెంట్ కింద చిత్రీకరించమని చెప్పని పోలీసులకు చెప్పడం జరిగింది. అందుకనే లోకల్లో ఉన్నటువంటి సేమ్ ఇదే ఎమ్మెల్యే గారు రావడానికి కూడా ఆయనకి 15 రోజులు పట్టింది. మరి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వీరయ్య చౌదరి చనిపోతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ పరిగెట్టుకుని వచ్చారు 2వ రోజుకి అదే నియోజకవర్గంలో. మరి ఓట్లు వేయించుకుని ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మనందరం కలవాలని చెప్పి కొంతమంది ఒక మాయ మాటలకి పాపం ఈ కుర్రాళ్ళందరూ కూడా బలిపశువులు అయిపోయారు ఇవాళ. ఎట్లా అంటే మనకేదో మంచి జరిగిపోతే ఇంతకు ముందు ప్రభుత్వం మనల్ని పట్టించుకోలేదు, వీళ్ళు అసలు మన భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి వాళ్ళని చెప్పని ఆ మాయ మాటలకి నమ్మి ఓట్లేశారు కదండి. వాళ్ళ పరిస్థితి వాళ్ళ దుస్థితి ఈ పరిస్థితిలో ఉంది. ఏంటంటే చంపి ఛాలెంజ్ చేస్తున్నారు, మమ్మల్ని మీరు ఏం చేయలేరని చెప్పండి. కరెక్ట్ కదా సార్? ఇప్పుడు చంపినా మీరేం చేయలేరు అని అన్నారంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకుల అండ నాకుంది అని ధైర్యం అతనికి. అరే నిన్ను చంపితే ఏమవుతుంది, నీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు సేమ్ ప్రశ్నించడు, ఎక్కడో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. అంటే ఒకటండి, ఆయన జాతి జనోద్ధారకుడు కానీ ముద్ర వేసుకున్నారు కదా, మరి ఆ జాతి జనోద్ధారకుడు కనీసం వెళ్ళి పరామర్శించాలి కదా. ఫోన్లో మాట్లాడారంటున్నారు. మీకు చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఉంటుందండి. నాకు ఏంటంటే నా కుటుంబ సభ్యులు ఒక అండ ఉంటది, అక్కడ వరకు వేరు. లేదా నేను నమ్మిన సంఘంలో ఏదన్నా ఒక పార్టీకి గన పనిచేస్తుంటే ఆ పార్టీ నాకు అండగా ఉంటదని చెప్పండి అనుకోవటం వేరు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో చాలా క్లియర్ గా 15 రోజుల పాటు ఆ వార్త బయటికి రానివ్వకుండా ఆపారంటే ఇది ఉన్నట్టు స్పష్టంగా తెలియట్లేదండి. ఇప్పుడు ఏ చిన్నది జరిగినా గబగబా దానికి ఒక స్పూఫ్ లేదా యానిమేటెడ్ ఒక ఫిలిం లాంటిది రెడీ చేసేసి మరి చిత్రీకరించగలిగినటువంటి ఒక పచ్చ మీడియా 15 రోజుల పాటు ఎందుకు మోగపోయిందని నేను అడుగుతున్నానండి. ఇప్పుడు ఎవరో సరే మీరు కులముద్ర పోస్తున్నారు, మీరు దీన్ని కొంతమంది నిన్న అనిత గారు వచ్చి పాపం జస్టిస్ అనిత గారు చాలా మాట్లాడుతున్నారు. ఇది దాన్ని కూడా ఇట్లా అన్నారు,
మహిళా వ్యక్తిత్వ హననం జరిగిపోయిందని కేసు పెట్టొచ్చు మీ పైన, జాగ్రత్తగా ఉండండి. మర్డర్ చేసినోడు తప్పించుకొని తిరుగుతాడు. పర్లేదండి. ఆ? మర్డర్లు చేసిన వాళ్ళు హ్యాపీ, మన కులపోడు అయితే ఏం కాదు, చంపేసుకోవచ్చు, ఎవరైనా చంపేసుకోవచ్చు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర్ గారు, నేను ఆవిడికి ప్రమోషన్ ఇచ్చానండి, ఆవిడని డిమోట్ చేయలేదు. అంతేనా? ఆవిడికి హోంమంత్రి నుంచి నేను జస్టిస్ చేశాను. ఆ, అయితే ఆవిడ అనే మాటలు ఏంటంటే, సోదరిగా భావించి నాకు అన్ని విషయాలు చెప్పిందంటుంది. ఆవిడ చెప్పిన విషయాన్ని పక్కదోవ పట్టించి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో కూడా ఏదైతే ఐపీసీ 354 కింద సెక్షన్ ని యాడ్ చేయాల్సినటువంటి మేజర్ సెక్షన్ ని, అంటే బిఎన్ఎస్ 75 ని కూడా పోలీసులు తప్పించడం జరిగిందండి. సెక్షువల్ హెరాస్మెంట్ కూడా దీనిలో మేజర్ థింగ్ ఉంది. అండ్ దీనిలో ముఖ్యంగా ఒక మర్డర్ జరగడానికి ఒక మనిషి ఇన్వాల్వ్ అయితే అతన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళది కూడా ఈక్వల్ క్రైమ్ అవుతుంది. అవును. ఇందులో వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ నాన్నగారిని ఒకళ్ళనే పెట్టారు, కానీ వాళ్ళ నాయనమ్మ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ వైఫ్ రాధిక గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళ పేర్లు తప్పించేశారు. అండ్ ఇంకా ఇద్దరు బయట నుంచి కూడా సపోర్ట్ చేసినటువంటి కుర్రాళ్ళది వీళ్ళ ఫోన్ కాల్స్ తీస్తే బయటకు వస్తాయి. కరెక్ట్. ఇవేవి కూడా రానివ్వకుండా ఈ డేటాని మొత్తాన్ని దాచేసి ఈ ఒక్క కుర్రోడ్నే ఇన్వాల్వ్ చేశారు. సరే, మరీ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అనేసరికి ఇక మాధవరావు గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎవరు ఎన్ని చేసినా ఒకటి మాత్రం వాస్తవం అండి, దీనిలో ఆ యొక్క అధికార పార్టీ యొక్క అండదండలు ఉన్నాయి అనేది ఈ వార్త బయటికి రాకపోకుండా ఉండడానికి మనం ఊహాగానాల్లో ఉన్నదాన్ని నిజమని నువ్వు వాళ్ళు క్లియర్ గా మనకు తెలియజేస్తుండగా ఇంకా దీని మీద ఎందుకు మనకి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందో, తర్జన పడాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు. అండ్ ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే, ఎందుకు నిన్నంత హుటాహుటిన పరిగెత్తుకుని వచ్చే ముందులా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా క్లియర్ గా డిఎస్పీ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ వచ్చింది, మీరు అర్జెంట్ గా వీళ్ళెవరిని వచ్చేటువంటి నాయకులను ఎవరిని రానివ్వకుండా అక్కడికి ఆపేసేసేయండి. అండ్ మేము వచ్చి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ఆ ఊరి నుంచి షిఫ్ట్ చేసేయండి అని అన్నారు. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. నిజంగానే ఆ అమ్మాయితో ఇంకోటి కూడా చెప్పించమన్నారు. ఇది మాకు కులాలకి ఎటువంటి సంబంధం లేదండి, దీన్ని దయించి ఇట్లా మాట్లాడినవద్దనంటే ఆ వార్త నేను అక్కడ ఉండగానే అక్కడ డిఎస్పీ గారికి వచ్చింది. వెంటనే నాకు మా అనుచరుడు ఒక అతను వెంటనే చెప్తే నేను ఒకటి, అమ్మ నువ్వు భయపడ్డావా, నీకు న్యాయం జరగదు, నీకు తప్పనిసరిగా మేము అండగా ఉంటాం. ఈ విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తాను, నేను తప్పనిసరిగా నీకు మాత్రం న్యాయం జరిగేంత వరకు మేము అండగానే ఉంటాం, దాని విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా స్పందించగలిగేటువంటి గుణం ఉన్న నాయకుడు, అలాంటి వ్యక్తికి మేము ఈ వార్త చేరవేస్తే తప్పనిసరిగా మేము ఆలోచించింది ఆగింది ఒక్క విషయంలోనే, ఈ ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అయిందో ప్రజలకు తీసుకెళ్లే విధంగా, ప్రజల దృష్టికి తీసుకెళ్లేంత వరకు మేము ఆగాం. అసలు ప్రభుత్వం ఏం డిసైడ్ చేస్తుంది, మీకు ఏ విధంగా మీకు న్యాయం చేకూరుస్తుంది, అది డిసైడ్ అయిన తర్వాత తప్పనిసరిగా మేము ఎందుకు వచ్చాము, మేము దీన్ని తర్వాత ఎక్కడి వరకు తీసుకెళ్తాము, నీకు ఎలాంటి అండదండలు ఇస్తామని చెప్పని స్పష్టంగా తెలియజేసి వచ్చాను.